ఇప్పుడు నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ చూద్దాం. గత ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి పోటీ చేశారు ఆనం రామనారాయణ రెడ్డి. తన సమీప ప్రత్యర్థి వైసీపీ నుంచి పోటీ చేసిన మేకపాటి విక్రమరెడ్డిపై ఆనం 7,576 ఓట్ల మెజారిటీతో విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలన తర్వాత ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా? సీఎం పనితీరుకి ఎటువంటి రేటింగ్ ఇస్తున్నారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాట ఏంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఆత్మకూరు నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఆత్మకూరు నియోజకవర్గంలో ఉన్న సమస్యలు. ఆత్మకూరు నియోజకవర్గంలో డ్రైనేజీ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉంది. డ్రైనేజీలు పొంగి రోడ్లపైకి మురుగునీరు ప్రవాహం వస్తూ ఉంటే జనం చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పారిశుద్ధ్య సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ నియోజకవర్గంలో. అలాగే తరచూ విద్యుత్ కోతలు ఉన్నాయి. విద్యుత్ కోతల కారణంగా జనం చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిసార్లు ఏకంగా 3 నుంచి 4 గంటల పాటు పవర్ కట్ ఉంటూ ఉంది. కొత్త సబ్స్టేషన్ పెట్టాలి అని జనాలు అంటూ ఉన్నారు. విద్యుత్ శాఖ వెంటనే పనులు చేపట్టాలి అని జనం అంటూ ఉన్నారు. కొన్ని గ్రామాల్లో బీటీ రోడ్లు, సీసీ రోడ్లు సరిగా లేకపోవడం మరో సమస్యగా కనిపిస్తూ ఉంది. ఇవి ప్రధానంగా నియోజకవర్గంలో ఉన్న సమస్యలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు జనం ఏమనుకుంటూ ఉన్నారు? ఆయనకు పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటి ఒకసారి చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాలు చూద్దాం. ఇవే పాజిటివ్గా ఉన్న అంశాలు. ఆనం రామనారాయణ రెడ్డికి నియోజకవర్గంలో పాజిటివ్ ఇమేజ్ ఉంది. వారానికి 1-2 సార్లు సెగ్మెంట్లో ఆయన పర్యటిస్తూ ఉన్నారు. అక్కడున్న సమస్యలు ఏంటో అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. అలాగే గతంలో ఆయన చేసిన అభివృద్ధి ప్లస్ పాయింట్గా మారుతూ ఉంది. 2009 తర్వాత సెగ్మెంట్ రూపురేఖలనే మార్చేశారు. అలాగే నెల్లూరు జిల్లాలోని ఆలయాలను పునరుద్ధరించారు. ఆత్మకూరులో సీఎంఆర్ఎఫ్ పెన్షన్ల పంపిణీ సక్రమంగా జరుగుతూ ఉంది. మరోవైపు స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమాల్లో ఆనం చాలా చురుగ్గా పాల్గొంటూ ఉన్నారు. అలాగే ఆత్మకూరు నెల్లూరుపాలెం బైపాస్ రోడ్డు మంజూరైంది. ఆత్మకూరు టౌన్లో ట్రాఫిక్ సమస్యలు తగ్గబోతూ ఉన్నాయి. ఇక రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్ కొత్త బిల్డింగ్కు ఆనం హామీ ఇచ్చారు. అలాగే వేర్ల గుణపాడుకు వంతెన కూడా మంజూరు చేయించారు. ఇవన్నీ ఆనం రామనారాయణ రెడ్డికి ఆత్మకూరు నియోజకవర్గంలో పాజిటివ్గా ఉన్న అంశాలు. మరి నెగిటివ్గా ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. నెగిటివ్గా ఉన్న సమస్యలు ఇవిగో ఇక్కడ కనబడుతున్నాయి. ఆయన ఆత్మకూరులో కంటే నెల్లూరులోనే అందుబాటులో ఉంటున్నారు అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇవి నెగిటివ్గా ఉన్న అంశాలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు జనం ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 15% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 17.5% మంది అంటున్నారు. పర్వాలేదు అని 52.5% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 10% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 5% మంది జనం చెప్తున్నారు. అంటే 15% మంది జనంలో కొంత అసంతృప్తి కనిపిస్తుంటే 85% మంది జనం సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 15% మంది, బాగుంది అని 20% మంది అంటున్నారు. పర్వాలేదు అని 47.5% మంది జనం చెప్తుంటే బాగాలేదు అని 12.5% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 5% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 17% మందిలో కొంత అసంతృప్తి కనిపిస్తుంది. 83% మంది సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారనే విషయం అర్థమవుతుంది. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 12.5% మంది అంటున్నారు. బాగుంది అని 17.5% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 55% మంది జనం అంటున్నారు. బాగాలేదు అని 12.5% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 2.5% మంది జనం చెబుతున్నారు. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకి ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 7.5% మంది జనం చెప్తుంటే బాగుంది అని 20% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 45% మంది జనం చెప్తుంటే బాగాలేదు అని 17.5% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 10% మంది జనం చెప్తున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేశారంటే చాలా బాగుందని 2.5% మంది అన్నారు. బాగుంది అని 20% మంది జనం చెప్పారు. పర్వాలేదు అని 62.5% మంది జనం అన్నారు. బాగా లేదు అని చెప్తున్న వాళ్ళ సంఖ్య 5%గా ఉంది. అస్సలు బాగాలేదు అని 10% మంది జనం చెప్తున్నారు. నారా లోకేష్ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 7.5% మంది చెప్తే బాగుంది అని 22.5% మంది జనం చెప్పారు. పర్వాలేదు అని 52.5% మంది జనం అన్నారు. బాగాలేదు అని 10% మంది జనం అంటే అస్సలు బాగాలేదు అని 7.5% మంది జనం చెప్పారు. అమరావతి పనులు పూర్తవుతాయి అనుకుంటున్నారని అడిగితే పూర్తవుతాయి అని 17.5% మంది అన్నారు. కావు అని 20% మంది జనం చెప్పారు. కావచ్చు అని 30% మంది జనం అనుకుంటున్నారు. తెలియదు అని
32.5% మంది జనం చెప్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది అనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు పూర్తవుతుంది అని 12.5% మంది జనం చెప్తున్నారు. కాదు అని 20% మంది జనం అంటున్నారు. కావచ్చు అని 42.5% మంది జనం చెప్తుంటే తెలియదు అని 25% మంది జనం అంటున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయి అనుకుంటున్నారా అని అడిగితే పెరిగాయి అని 5% మంది చెప్పారు. పెరగలేదు అని 17.5% మంది అన్నారు. పెరిగుండొచ్చు అని 47.5% మంది జనం చెప్తుంటే తెలియదు అని 40% మంది జనం చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారా అని అడిగితే వస్తుందని 15% మంది అంటున్నారు. రాదు అని 30% మంది జనం చెప్తున్నారు. రావచ్చు అని 45% మంది జనం చెప్తున్నారు. తెలియదు అని 10% మంది జనం అంటున్నారు. ఇక చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 12.5% మంది జనం అన్నారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 22.5% మంది జనం చెప్పారు. తెలియదు అని 65% మంది జనం చెప్పారు. ఇవి ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్, ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.